ఎపిసోడ్ ఆరంభంలో మనం చూస్తాం గోల్డెన్ డాన్ కు చెందిన ఒక వ్యక్తి యూనోని అతని పేరు అడిగి తన పేరు క్లాస్ లూనెట్స్ అని చెబుతాడు. నువ్వేమీ రాయల్ కాదు, నోబుల్ కాదు, నువ్వు కేవలం ఒక సాధారణ మనిషివి. అయినా కూడా కెప్టెన్ వాంజన్స్ నిన్ను చేరనిచ్చాడు. అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నారు? కెప్టెన్లందరూ నీ వంతు వచ్చినప్పుడు చేతులు పైకెత్తారని గర్వపడకు. అది ఒక పరీక్ష అంతే. నువ్వు ఇంత త్వరగా గోల్డెన్ డాన్ లో చేరావు. నిన్ను ఒప్పుకోరు. అప్పుడు యూనో చింతించకండి, నేను త్వరలోనే నన్ను నిరూపించుకుంటాను అంటాడు. ఇక్కడ ఆస్తా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక ఫైర్ బాల్ అతన్ని మళ్ళీ బయటికి విసిరేస్తుంది. ఇక్కడ బ్లాక్ బుల్స్ హెడ్ క్వార్టర్స్ లో ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్తా, ఇది భయంగా ఉంది, కానీ నేను కూడా వీరిలో ఒకడిని అనుకుంటాడు. తర్వాత ఆస్తా, నేను ఆస్తా హేజ్ విలేజ్ నుండి అంటాడు. ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతాను. కానీ ఎవరు అతని మాటలు వినరు. అప్పుడు ఒక అమ్మాయి, నేను మళ్ళీ ముస్లాయంతో డ్రింక్ చేయను అంటుంది. ఆ తర్వాత ఒక ఫైర్ బాల్ మళ్ళీ ఆస్తా దగ్గర పడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయి వాదించుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి, మీరు ఇది ఆపకపోతే మా చెల్లి మీద ఒట్టు, మిమ్మల్ని వదలను అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి గోడకు గుద్ది అందరూ ఆగండి అని అంటాడు. అప్పుడు అందరూ కెప్టెన్ యామిని టోర్నమెంట్ గురించి అడగడం మొదలుపెట్టి వారికి కావలసినవి అడుగుతారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, తెలుసు మీరంతా నన్ను ప్రేమిస్తున్నారని, కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉండండి. అప్పుడు కెప్టెన్ యామి ఆస్తాని వెతకడం మొదలుపెట్టి ఈ చిన్న కుర్రాడు రెండో కొత్త సభ్యుడు అంటాడు. అప్పుడు ఆస్తా, నా పేరు ఆస్తా, నేను హేజ్ విలేజ్ వాడిని అంటాడు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. అప్పుడు ఫిన్రల్ అంటాడు, ఇతను గోర్డాన్ అగ్రిప్పా, చూడటానికి భయంగా ఉన్న మంచివాడు. ఇక రెండోది వెనెస్సా ఎనోటెకా, ఈమె తాగినప్పుడు పోట్లాడుతూ ఉంటుంది, కానీ మంచి వ్యక్తి. అప్పుడు వెనెస్సా అంటుంది, నువ్వు ఇంత చిన్న వయసులోనే మ్యాజిక్ నైట్ అయ్యావు, నీకు ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, నేను దీన్ని ఒప్పుకోలేను, నేను సిస్టర్ లిల్లీని ప్రేమిస్తున్నాను. అప్పుడు ఫిన్రల్, తర్వాతి వాడు లక్ వోల్టియా, ఇతను ఎప్పుడూ పోట్లాడతాడు. ఆ తర్వాత అతను ఆస్తాని పోట్లాటకు పిలుస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆస్తాకి తన చెల్లి ఫోటో చూపించి దూరంగా ఉండు లేకపోతే చంపేస్తాను అంటాడు. అప్పుడు ఫిన్రల్, ఇతని పేరు ఘోష్ అడ్లీ. తర్వాత చార్మీ పాపిట్సన్, ఈమెకు తినడం అంటే ఇష్టం. ఇతను గ్రే, ఇతను ఎలాంటో తెలియదు కానీ మంచివాడు. చివరిగా మాగ్నా స్వింగ్, ఇతను రౌడీ కానీ మంచివాడు. నేను ఫిన్రల్ రౌల్కేస్, ఈయనే బ్లాక్ బుల్స్ కెప్టెన్ యామి సుకేహిరో. అప్పుడు యామి, ఇక్కడ ఇంకా సభ్యులు ఉన్నారు అంటాడు. కానీ వాళ్ళు అతను మిషన్ లో ఉన్నాడా లేక రెస్ట్ తీసుకుంటున్నాడా? అప్పుడు ఆస్తా గట్టిగా థ్యాంక్ యూ చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు యామి అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్పి ఇతనికి పని చెప్పు కానీ చంపొద్దు అంటాడు. అప్పుడు మాగ్నా అంటాడు, నీలాంటి బలహీనుడు హేజ్ విలేజ్ నుండి వచ్చావు, నీలో నాకు ఎలాంటి మ్యాజిక్ కూడా ఫీల్ అవ్వడం లేదు. అయినప్పటికీ నువ్వు బ్లాక్ బుల్స్ కొత్త మెంబర్వి, ఏం మ్యాజిక్ చేసి ఏం ఒప్పించావో నాకు తెలీదు, కానీ ఈ బ్లాక్ బుల్ రోప్స్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే అది నీకు దొరుకుతుంది. అప్పుడు ఆస్తా దాన్ని పొందడానికి ఎక్సైట్ అవుతాడు. అప్పుడు మాగ్నా అంటాడు, సరే నువ్వు బ్లాక్ బుల్స్ కి ఎంత అర్హుడివో చూద్దాం. బయటకు వెళ్లి మాగ్నా అంటాడు, నువ్వు నేను ఇచ్చిన టాస్క్లను పూర్తి చేస్తే నీకు ఈ బ్లాక్ రోప్ దొరుకుతుంది. అయితే ముందుగా నాకు 5000 సిటప్స్ చేసి చూపించు. అప్పుడు అతను ఆస్తాతో వేర్వేరు టాస్క్లు చేయించడం మొదలుపెట్టాడు. అప్పుడు లక్ అంటాడు, ఇతనికి మ్యాజికల్ పవర్ లేకున్నా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ. అప్పుడు ఆస్తా, ఇప్పుడు కన్విన్స్ అయ్యావా అని అడుగుతాడు. అయితే నాకు త్వరగా ఆ బ్లాక్ బుల్ రోబ్ ఇచ్చేయి. అప్పుడు మాగ్నా, నీకు చాలా తొందర కానీ ఇంకా లాస్ట్ ట్రయల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏది కావాలంటే అది వాడుకో. ఇప్పుడు నువ్వు నా మ్యాజిక్ ను ఆపాలి లేదా డాట్ చేయాలి. ఒకవేళ నువ్వు అలా చేస్తే అప్పుడు నువ్వు బ్లాక్ బుల్ లోకి రావచ్చు. అప్పుడు ఆస్తా తన కత్తి తీస్తాడు. అందరూ వాళ్ళ ఫైట్ చూడటం మొదలు పెడతారు. అప్పుడు మాగ్నా తన బ్యాట్ తో ఫైర్ బాల్స్ ను విసరడం మొదలు పెడతాడు. ఆస్తా ఈజీగా వాటిని డాట్ చేస్తాడు. అప్పుడు మాగ్నా ఇంకా ఎక్కువ పవర్ తో ఫైర్ బాల్ ను విసురుతాడు. అప్పుడు మనకు చెప్తారు, ఆస్తా బ్రెయిన్ చాలా త్వరగా ఆలోచించింది. తన ట్రైన్డ్ మజిల్స్, కైనెటిక్ విజన్ తో ఇంకా ఎక్స్ప్లోజివ్ పవర్ తో ఆస్తా తన కత్తితో ఈ మ్యాజిక్ ను చీల్చగలడు. కానీ మాగ్నా మ్యాజిక్ ఆస్తాకి చాలా ఫాస్ట్. అతను దాన్ని కట్ చేసినా కూడా దాని మంట్ ఆస్తాను కాల్చేస్తుంది. ఆస్తాకు ఇది తెలిసినప్పుడు అతని బ్రెయిన్ పనిచేయడం ఆపేసింది. కానీ అతని బాడీ ఓడిపోలేదు. అతని రిఫ్లెక్సెస్ లాస్ట్ ట్రై చేశాయి. అప్పుడు ఆస్తా మాగ్నా బాల్ ను తన కత్తితో బౌన్స్ బ్యాక్ చేస్తాడు. ఆ బాల్ నేరుగా మాగ్నా మీద పడుతుంది. అది చూసి అందరూ హ్యాపీ అవుతారు. అప్పుడు యామి అనుకుంటాడు, అతను మ్యాజిక్ ను కట్ చేయలేకపోయాడు కానీ దాన్ని హిట్ చేశాడు. అంటే ఇతని మ్యాజికల్ స్వార్డ్ మ్యాజిక్ ను కట్ చేయగలదు, రిఫ్లెక్ట్ కూడా చేయగలదు. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, ఇది మ్యాజిక్ ను ఇలా హిట్ చేయగలదని నాకు తెలియదు. ఈ స్వార్డ్ చాలా బాగుంది. నేను చస్తాననుకున్నాను కానీ ఇతను నన్ను చంపాలనుకుంటున్నాడా అని ఏమనుకుంటున్నాడు? ఆగు, నేను అతను చంపేశానా? అప్పుడు మాగ్నా అంటాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు?
లక్కీగా నేను కరెక్ట్ టైంకి దీన్ని ఆపాను. నేను అలా చేయకపోతే నా మ్యాజిక్ తో నేనే చనిపోయేవాడిని. ఆస్తాను పట్టుకుని అంటాడు, నువ్వు చాలా గ్రేట్. నా బ్లాస్ట్ ను ఆపడమే కాదు, నా వైపుకే రిఫ్లెక్ట్ చేశావు. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా నిన్ను విలేజ్ నుండి వచ్చావని జడ్జ్ చేసినందుకు సారీ. నేను కూడా రియాకా విలేజ్ వాడినే. అప్పుడు ఆస్తా అంటాడు, నీకు మ్యాజికల్ పవరే లేదు, అయినా నువ్వు నా మ్యాజిక్ ను రిఫ్లెక్ట్ చేశావు. ఎంత అద్భుతం, నువ్వు నిజమైన మగాడివి. అప్పుడు అందరూ ఆస్తాతో ఇంప్రెస్ అవుతారు. అప్పుడు మాగ్నా ఆస్తాకి బ్లాక్ బుల్స్ రోబ్ ఇస్తాడు. అది చూసి ఆస్తా చాలా సంతోషిస్తాడు. అప్పుడు వెనెస్సా ఆ రోబ్ ను అతనికి తొడిగి అతని హెడ్ బ్యాండ్ పై కూడా బ్లాక్ బుల్స్ యొక్క చిహ్నాన్ని వేస్తుంది. అప్పుడు మాగ్నా ఇలా అంటాడు, ఇప్పుడు ఇది అధికారికమైంది. ఈ రోజు నుండి నువ్వు బ్లాక్ బుల్స్ లో ఒక కొత్త సభ్యుడివి. బ్లాక్ బుల్స్ యామీ పేరుకి చెడ్డ పేరు తెచ్చేలా. ఆస్తా గట్టిగా అరుస్తాడు. యామీ అతన్ని సైలెంట్ చేస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి ఇతనైనా కొత్త రిక్రూట్ అనుకుంటుంది. ఆ తర్వాత మాగ్నా ఆస్తాకి రూమ్ చూపిస్తాడు. అప్పుడు ఆస్తా ఏడుస్తూ అంటాడు, చాలా సంతోషంగా ఉంది. నాకు సొంత రూమ్ లేదు. మేమంతా చర్చిలో ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళం. తర్వాత ఆస్తా రూమ్ క్లీన్ చేయడం మొదలు పెడతాడు. మాగ్నా అంటాడు, ఈ రోజు గుర్తుంచుకో, లెటర్ రాయాలి. చర్చిలో నీ ఫ్యామిలీ నీ గురించి కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి చెప్పు. సహాయం కావాలంటే నన్ను అడుగు. ఆస్తా లెటర్ రాస్తూ అనుకుంటాడు, ఇది నా మొదటి క్యాజులే అయినా చివరిది కాదు. నేను తొందరగా విజర్డ్ కింగ్ అవుతాను. యూనో, నీ చేతిలో ఓడిపోను. క్లాస్ యూనోకి రూమ్ చూపిస్తూ అంటాడు, ఈ రూమ్ నీలాంటి వాళ్ల కోసం వేస్ట్ చేశారు. పర్లేదు, నేను నీకు రేపు నీ మ్యాజిక్ నైట్స్ డ్యూటీ గురించి చెబుతాను. నాకు ఇది చేయడం ఇష్టం లేదు, కానీ కెప్టెన్ చెప్పారంటే ఇది చేయాల్సిందే. నీకు అర్థమైందా అబ్బాయి? అప్పుడు యూనో అంటాడు, నా పేరు యూనో క్లాస్. క్లాస్ అంటాడు, నేను నీకంటే సీనియర్ని, నన్ను సర్ అని పిలువు. రేపు లేట్ గా రావద్దు. ఇక్కడ చర్చిలో అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆస్తా యూనో లెటర్స్ వస్తాయి. అప్పుడు ఫాదర్ యూనో లెటర్ పట్టుకుని ఏడుస్తూ అంటారు, నాకు తెలుసు యూనో, నువ్వు మ్యాజిక్ నైట్ లో సెలెక్ట్ అవుతావని. ఊరంతా ఈ విషయం చెప్పాలి. అప్పుడు నాష్ అంటాడు, ఆస్తా రైటింగ్ అయితే 5 ఏళ్ల పిల్లాడిలా ఉంది. ఎప్పుడు తిరిగి వస్తాడు రాశాడా? అప్పుడు ఫాదర్ అంటారు, ఆస్తా తిరిగి వచ్చాక మనం అతనికి ధైర్యం చెప్పాలి. అప్పుడు సిస్టర్ లిల్లీ అంటుంది, తను మ్యాజిక్ నైట్స్ లో సెలెక్ట్ అయ్యానని రాశాడు. అది విని అందరూ షాక్ అవుతారు. ఫాదర్ అంటారు, అంటే వాళ్ళిద్దరూ ఇంటికి రావట్లేదన్నమాట. పదండి, నేను ఊరెళ్ళి అందరికీ ఈ గుడ్ న్యూస్ చెబుతాను. తర్వాత నాష్ అంటాడు, ఫైనల్లీ తను అనుకున్నది చేశాడు. ఆస్తా ఉదయాన్నే లేచి ఎగ్జైటెడ్ గా బయటికి వెళ్లి ఒక గోడకు గుద్దుకుంటాడు. అప్పుడే అక్కడికి మాగ్నా వస్తాడు. ఆస్తా అంటాడు, నేను నిన్న చూసిన దాని ప్రకారం అయితే ఈ కాలం ఇక్కడ ఉండకూడదు. మాగ్నా అంటాడు, ఇది నిన్న ఇక్కడ లేదు. అవును, ఈ బేస్ దానంతటా అదే తన ప్లేస్ మార్చుకుంటూ ఉంటుంది. కంగారు పడకు, నీకు అలవాటైపోతుంది. పద, ఇప్పుడు నీకు మొత్తం బ్లాక్ బుల్స్ బేస్ చూపిస్తాను. ఆ తర్వాత మాగ్నా ఆస్తాకి బ్లాక్ బుల్స్ లోని ప్రదేశాలు చూపిస్తుండగా వాళ్ళు పొరపాటున యామీ ఉన్న బాత్రూమ్ లోకి దూరిపోతారు. ఆ తర్వాత మాగ్నా ఆస్తాకి కొన్ని జంతువుల్ని చూపిస్తాడు. అతను వీటిని సేకరించడం యామీకి హాబీ, కాబట్టి నేటి నుండి వీటిని చూసుకోవడం నీ డ్యూటీ. వీటికి రోజు ఉదయం సాయంత్రం తినిపించాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఆస్తా వాటికి ఆహారం పెట్టబోగానే అది ఆస్తాని తన నోట్లో పెట్టుకుంటుంది. అప్పుడు మాగ్నా అతనికి లైబ్రరీ చూపిస్తాడు. తర్వాత వాళ్ళు పిచ్చోళ్లలాగా అటు ఇటు పరిగెత్తుతారు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మాగ్నా, ఆస్తా, ఈమె నీ కొలీగ్, ఈమె కూడా ఈ ఏడాదే జాయిన్ అయ్యింది అని అంటాడు. ఆస్తా ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా ఆ అమ్మాయి అంటుంది, నాతో ఇంత చనువుగా మాట్లాడకు. నువ్వు ఏ మ్యాజికల్ పవర్ లేని ఒక కీటకంవి. నా పేరు నోయల్ సిల్వా. నేను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినదాన్ని. అది విన్న ఆస్తా ఆమెకు సారీ చెప్పి, ఒక్క నిమిషం, నువ్వు పురుగు అని ఎవరిని పిలుస్తున్నావు? మనం మ్యాజిక్ నైట్స్ కదా, కాబట్టి మనం ఒకటే. నువ్వు రాయల్టీ అయినా కాకపోయినా పర్వాలేదు. అప్పుడు నోయల్ అంటుంది, దానితోనే తేడా వస్తుంది. నా మాటలు మీకు అర్థం కావడం లేనట్టుంది. రండి, మీ ఇద్దరి మధ్య ఉన్న మ్యాజికల్ పవర్ లో తేడా ఏంటో చెప్పనా? ఆ తర్వాత నోయల్ తన మ్యాజిక్ తో ఆస్తాపై దాడి చేస్తుంది, కానీ ఆ దాడి మాగ్నాకి తగులుతుంది. అప్పుడు మాగ్నా అంటాడు, నీ సీనియర్ ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? దానికి నోయల్, అక్కడ నిలబడటం నీదే తప్పు అంటుంది. మాగ్నా, నేను నీ సీనియర్ని అంటాడు. నోయల్, నేను రాయల్టీ అంటుంది. దానికి మాగ్నా, నువ్వు రాయల్టీ అయినా లేదా సిల్వర్ ఈగల్స్ కెప్టెన్ చిన్న చెల్లెలైనా నాకు అనవసరం అంటాడు. ఇంకా యామీకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నీలాంటి గారాల పట్టికి బ్లాక్ బుల్స్ లో చేరే అవకాశం ఇచ్చాడు. నువ్వు అమ్మాయివని నేను ఆగాను, కానీ ఇప్పుడు నీకు చూపిస్తాను. అప్పుడు నోయల్ బ్లాక్ బుల్స్ రోబ్ ని కింద పడేసి ఆ టీం ని క్విట్ చేస్తున్నానని చెప్పి, నేను ఈ పనికి మాలిన స్క్వాడ్ ని వదిలి వెళ్తున్నాను అంటుంది. ఇది ఎంత వర్స్ట్ స్క్వాడో అందరికీ తెలుసు. ఇంకా ఒక రాయల్టీ ఇక్కడ ఉండలేదు.
అప్పుడు మాగ్నా ఆమెను క్షమాపణ చెప్పమంటాడు. అప్పుడు ఆస్తా ఏ రోప్ కోసం నేను ఇంత కష్టపడ్డానో అంటాడు. దాన్ని ఈమె అలా పడేసింది. ఈమె ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఆస్తా బాత్రూమ్ వెతుక్కుంటూ బయటికి వస్తాడు. అతని మీద ఒక వాటర్ బాల్ పడుతుంది. అప్పుడు అతను చూస్తాడు నోయల్ తన మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. మనం చూస్తుండగానే నోయల్ వాటర్ బాల్ విసరగానే అది మళ్ళీ ఆస్తాకి తగులుతుంది. నోయల్, నేను నా మ్యాజిక్ వాడిన ప్రతిసారి అది ఎందుకు దారి తప్పుతుంది? అంటే నా గురించి చెప్పినవన్నీ నిజమే అన్నమాట అంటుంది. అప్పుడు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సిల్వా ఫ్యామిలీలోని చిన్న కూతురు తన మ్యాజిక్ ని అదుపు చేసుకోలేదు. అప్పుడు నోయల్ కజిన్స్ అంటారు, మేము నమ్మలేకపోతున్నాం. తన మ్యాజిక్ ని కూడా కంట్రోల్ చేసుకోలేని అమ్మాయి మన చెల్లెలు అని. తన మ్యాజిక్ ను కంట్రోల్ చేసుకోలేని అమ్మాయి మన సోదరి అని నమ్మలేకపోతున్నాం. అప్పుడు కెప్టెన్ నోజల్ ఇలాంటి అమ్మాయిని నేను సిల్వర్ ఈగల్స్ లో ఉంచలేను అంటాడు. మా అమ్మకు బదులు నువ్వెందుకు చావలేదు? నువ్వొక ఫెయిల్యూర్. అప్పుడు నోయల్ నేను ఫెయిల్యూర్ కాదు అంటుంది. నేను ఇది నిరూపిస్తాను. అప్పుడు ఆస్తా తనకిది కష్టంగా ఉందని అనుకుంటాడు. అప్పుడు నోయల్, ఓ పురుగా ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తాడనుకుంటుంది. ఇంకా ఆస్తాపై తన మ్యాజిక్ తో దాడి చేస్తుంది. నోయల్ తన మ్యాజిక్ లోనే చిక్కుకుపోతుంది. ఆమె మ్యాజిక్ చుట్టూ విధ్వంసం సృష్టిస్తుంది. అది చూసి బ్లాక్ బుల్స్ అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మాగ్నా ఇది చాలా పెద్దది, మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి, ఒకవేళ మనం దీనిపై మ్యాజిక్ తో దాడి చేస్తే ఈ అమ్మాయి చనిపోతుంది. ఫిన్రల్, నీ స్పెషల్ మ్యాజిక్ తో తనని బయటకు తేగలవా? అప్పుడు ఫిన్రల్ ముడియాదు అంటాడు. అప్పుడు యామి, అయితే మనకు అలాంటి వాడు కావాలి, ఈ మ్యాజిక్ ను కట్ చేయగలవాడు. అప్పుడు ఆస్తా ఎగురుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు యామి ఆస్తాను ఆ మ్యాజిక్ ను కట్ చేయమంటాడు. అప్పుడు ఆస్తా, కానీ నేను పైకి ఎలా వెళ్తాను అంటాడు. నేను ఎగరలేను. అప్పుడు కెప్టెన్ యామి నీ లిమిట్స్ దాటమని చెప్పి ఆస్తాను పైకి విసిరేస్తాడు. అప్పుడు ఆస్తా తన కత్తితో నోయల్ మ్యాజిక్ ను కట్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు కింద పడబోతారు. కానీ ఫిన్రల్ తన మ్యాజిక్ తో వాళ్ళని కాపాడతాడు. అప్పుడు నోయల్ ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు అనుకుంటుంది. అప్పుడు ఆస్తా, నీ మ్యాజిక్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఇది గొప్ప విషయం. నాకు నీపై అసూయగా ఉంది. నా దగ్గర మ్యాజికల్ పవరే లేదు. కానీ నువ్వు నీ మ్యాజిక్ ను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే నిన్నెవరూ ఓడించలేరు. అందుకే నేను ఓడిపోకుండా నా బెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మాగ్నా, ఓహ్, నీ మ్యాజిక్ ను కంట్రోల్ చేసుకోలేవా? అయితే ఇది నాకు ముందే చెప్పాల్సింది. రాయల్ ఫెయిల్యూర్. నీకు తెలియదా, ఇది బ్లాక్ బుల్స్ ఈ స్క్వాడ్ మొత్తం ఫెయిల్యూర్స్ తో నిండి ఉంది. కాబట్టి నీలో లోపం ఉన్నా లేకున్నా పర్వాలేదు. అప్పుడు అందరూ నోయల్ ను చీర్ చేయడం మొదలు పెడతారు. ఇంకా వెనెస్సా ఆమెకు మ్యాజిక్ కంట్రోల్ చేయడం నేర్పిస్తానని మాటిస్తుంది. అప్పుడు ఆస్తా, అయితే మనం కలిసి మన బెస్ట్ ఇద్దామంటాడు. నోయల్ అతని చేయి పట్టుకుని నీతో పని చేయడం నాకు నచ్చుతుంది అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇప్పుడు తర్వాతి ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై వస్తుంది. దానిపై క్లిక్ చేసి తర్వాత